నిమజ్జనం చేయవలసిందిగా విజ్ఞప్తి. జాగ్రత్తగా శ్రీ లక్ష్మీ గణేష్ ఉత్సవ సమితి యూత్ నంద్యాల చెక్ పోస్ట్ వారి యొక్క ఈ భారీ విగ్రహం ఇప్పుడు నిమజ్జనానికి గగన మార్గంలో పయనిస్తూ వస్తున్నది. చక్కగా 9 రోజుల పాటు వివిధ పూజలు అందుకున్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడి ప్రతిరోజు కూడా అన్నదానాది కార్యక్రమాలను నిర్వహించినటువంటి ఈ సమితి వారికి ఆ గణనాథుని యొక్క కటాక్ష వీక్షణాలు ఎల్లవేళ్ళ ఉండాలని ఆ గణనాథుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ కమిటీ సభ్యులు శివరాం, మురళి, చరణ్, యాదవ్, కరణం, అఖిల్, బొట్టు శివ, అచ్యుత్, నాని, సాయి ప్రసాద్, చాంద్, జయంత్, రోహిత్, వినాయక్, దుర్గా, శివ, డేవిడ్ మరియు అర్జున్ ఈ భక్త బృందం అంతా కూడా గత 9 రోజులుగా చక్కగా గణనాథుని పూజించి స్వామి వారి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఇప్పుడు చక్కగా క్షణాలు ఎల్లవేళలా ఉండాలని కేంద్ర సమితి పక్షాన కోరుతూ ఉన్నాం. భారీ విగ్రహం కనుక ఆ తెప్ప మీద నిర్దేశించిన కార్యకర్తలు మాత్రమే ఆ నిమజ్జన కార్యక్రమానికి పూనుకోండి. మిగతా వాళ్ళు పక్కకు రావాలి. ఇది పెద్దగ్రామ్ సేమ్ కదా, ఇటువంటిదే ఇంకోటి లాస్ట్ మొత్తం చూడండి చక్కగా ప్రకాశిస్తూ తన తల్లి ఒడిలోకి చేరుకోవడానికి కోసం నిమజ్జనం కోసం గొప్ప పైన ఆసీనులై ఉన్నారు. ఈ మధ్య పేర్లు కూడా చిత్రంగా విచిత్రంగా ఉంటుంది. నిదానం అంటే నిదానం పేరు పెట్టుకుని స్వామివారిని నవరాత్రులు పూజించి సేవించి నేడు నిమజ్జన మహోత్సవానికి తీసుకొని వచ్చి ఉన్నారు. ఆ భక్త బృందం భూతేశ్వర్ భక్త బృందం భూతేశ్వర్ భక్త బృందం వీరు బీఎస్ఆర్ తర్వాత అతి భారీ విగ్రహం తిప్ప పైన వేయించేసి ఉన్నది. నిమజ్జనానికి లంబోదరుడు, వక్రతుండుడు, శూర్పకర్ణుడు, హేరంబుడు మరియు పాశాంకుశాలను ధరించినటువంటి నీలమేఘశ్యాముడు అయినటువంటి ఆ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి చక్కగా సింధూర వర్ణాంచితమైనటువంటి వస్త్రాలను ధరించి స్వామివారు అందరినీ ఆశీర్వదిస్తూ ఆ ప్రాంత వాసులందరినీ కూడా వారి యొక్క పూజలు అందుకొని నేడు నిమజ్జన మహోత్సవానికి వేయించేసి ఆ గంగామ తల్లి ఒడిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు.
జై బలో గణేష్ మహారాజ్ కు. చక్కగా ఆయన ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ తల్లి ఒడిలోకి చిన్నపిల్లలు ఏ విధంగా పరిగెత్తుకుంటూ పోతారో ఆ విధంగా తన యొక్క తల్లి ఒడిలోకి చక్కగా వెళ్ళిపోయి ఆయన కైలాసానికి బయలుదేరుతూ ఉన్నాడు. లోపల ఉండేదాడ తదుపరి భూతేశ్వర్ భక్త బృందం జేఎన్ఆర్ నగర్ యూత్ భారీ విగ్రహం లచ్చి బ్రాండ్ వారు భక్త అందరూ దూరంగా ఉండండి. ఎవ్వరూ క్రేన్ కిందికి రావద్దు. విగ్రహం దరిదాపుల్లో ఎవ్వరూ ఉండద్దు. దయచేసి దూరంగా ఉండండి. అతి భారీ విగ్రహం చక్కగా మందగమనుడు, గణనాథుడే మందగమనుడు, అందులోనూ అతి భారీ శరీరం కలిగిన వాడు. ఈనాడు నిమజ్జనం జరిగినటువంటి విగ్రహాలలో అతి భారీ విగ్రహం కాబట్టి మరింత మందగమనంతో ఆకాశ మార్గంలో గగన వీధులలో సంచరిస్తూ ప్రధానమైనటువంటి తెప్ప మీదకి వేయించేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అతి జాగ్రత్తగా దాన్ని తెప్పపైకి దించుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిమజ్జనానికి సంసిద్ధుడు కావాలని కోరుతున్నాం. దూరంగా ఉండండి. మీరు కూడా అక్కడ ఆ తెప్ప మీద దూరంగా ఉండాలి. అది స్టాండ్ అయ్యేదాకా మరీ దగ్గరికి రాకండి. నెమ్మది నెమ్మది నెమ్మది, స్లో. గణనాథుని యొక్క ఆ తొండముపై దత్తాత్రేయ స్వామి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇదొక వినూత్నమైనటువంటి స్వరూపంగా మనం భావించవచ్చు. విశాలమైనటువంటి చేతుల వంటి చెవులు కలిగి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా సునిశ్చితమైనటువంటి విధానంలో వినాలని, సూక్ష్మమైనటువంటి ఆ కన్నుల ద్వారా అత్యంత ప్రతిభావంతంగా ఏ విధంగా కావాలి అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వారికి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎటువంటి అలజడి లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ గణనాథుల యొక్క నిమజ్జనం పరిసమాప్తం కావడానికి ఎంతగానో శ్రమించారు. అన్ని శాఖల వాళ్ళను సంప్రదించి అన్ని శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరిచి ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పరిసమాప్తం చేయడానికి శతదా ప్రయత్నించినటువంటి కేంద్ర సమితి వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమమైనా సమిష్టి సాధన, ఒకరితో ఏమీ చేయలేము. చిన్న పనిని కూడా ఒక్కరం చేయాలంటే చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాంటిది ఇంత పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు, ఆషామాషి కాదు. కనుక ఎలాంటి పొరపాట్లు లేకుండా, ఇబ్బందులు కలగకుండా అందరినీ సమన్వయపరిచి ఈ చక్కనైనటువంటి శోభాయాత్ర ద్వారా నిమజ్జనానికి సంసిద్ధులను చేసి
మాలలు కట్టి